2013లో రింకు సింగ్ 5 సిక్సెస్ కొట్టి కేకేఆర్ ఫినిషర్ అని అనిపించుకున్నాడు. కేకేఆర్కి రింకు సింగ్ 50 lakhsకే దొరికేసిన ఒక వాల్యుబుల్ అసెట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం అలాంటి ప్లేయర్స్ గురించి. వీళ్ళైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చేసారు, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఫార్ బెటర్ దెన్ దేర్ ప్రైస్ ట్యాగ్. నెంబర్ 10, తినైతే డెబ్యూ సీజన్లోనే ఎమర్జింగ్ ప్లేయర్ అనే అవార్డుని సొంతం చేసుకున్నాడు. నిజానికి ఈ ప్లేయర్ని ఆప్షన్ టైంలోనైతే ఎవ్వరూ తీసుకోవడానికి రెడీగా కూడా లేరు. బట్ ద కమ్బ్యాక్ హీ గివెన్ సైలెన్స్డ్ ఎవ్రీవన్. తినైతే 7 years స్పాన్లో 5 times టీమ్ని చేంజ్ చేశాడు. ఇప్పటికీ ఈ ప్లేయర్ పేరేంటో మీకు అర్థమైపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఎస్, నేను మాట్లాడుతున్నది ముస్తాఫిజుర్ రహమాన్ గురించే. తినని 2016లో ఎస్ఆర్హెచ్ అయితే కొన్నది 1,40 lakh రూపీస్కి. ఆ ఇయర్ పేసర్స్ అందరూ చాలా ఎక్కువ డబ్బులకి వెళ్లారు. ఇంటర్నేషనల్ పేసర్స్ నుంచి ఇండియన్ పేసర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా 2 crore ప్లస్ మనీకే వెళ్లారు. అందుకే ముస్తాఫిజుర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో కంపేర్ చేస్తే తన ప్రైజ్ అనేది తనకి చాలా తక్కువ. 2016లో తను 17 wickets తీసి ఎస్ఆర్హెచ్ విక్టరీలో చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. నెంబర్ 9, తినే న్యూజిలాండ్ కి చెందిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మిచెల్ మెక్లానగన్. తినని అమ్మాయి 2015లో జస్ట్ 30 lakhs బేస్ ప్రైజ్ కి కొన్నది. లసిత్ మలింగా ఇంకా మిచెల్ యొక్క కాంబినేషన్ అయితే ఎంఐ గెలుపుకి చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఆ సీజన్ లో మలింగా అయితే 24 wickets తీశాడు, ఇంకా మిచెల్ అయితే 18 wickets. మిచెల్ అయితే 2015 ఫైనల్లో 3 wickets తీసి 202 టార్గెట్ ని డిఫెండ్ చేశాడు అగైనెస్ట్ సిఎస్కే. నెక్స్ట్ సీజన్ లో మలింగా ఇంజరీ వల్ల బయట కూర్చోవలసి వస్తే అప్పుడు మిచెల్ నే ఎంఐ బౌలింగ్ ని లీడ్ చేశాడు విత్ 17 wickets. మిచెల్ అయితే తన మొత్తం ఐపీఎల్ కెరియర్ లో ముంబై ఇండియన్స్ తరపునే ఆడాడు. ఇందులో అతను మొత్తం 56 మ్యాచెస్ లో 71 wickets తీశాడు అట్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 18. నెంబర్ 8, ఇయర్ 2018లో ఇదే అన్నిటికంటే అఫోర్డబుల్ బై. 2016 అండ్ 17లో రైజింగ్ పూణే తరపున ఆడుతూ దీపక్ చాహర్ అయితే ఇంప్రెస్ చేశాడు ధోనీని. అలా 2018లో సిఎస్కేలో తన ప్లేస్ అయితే సొంతం చేసుకున్నాడు అట్ అ ప్రైస్ ఆఫ్ 80 lakh రూపీస్. బాల్ ని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే తన ఎబిలిటీతో చాహర్ అయితే ఫస్ట్ సీజన్ లోనే 10 wickets తీశాడు. తర్వాత ఇయర్ 2019లో 17 మ్యాచెస్ లో 22 wickets తీసి ఐపీఎల్ లో ఒక యూనిక్ రికార్డ్ ని కూడా సృష్టించాడు. ఒక్క మ్యాచ్ లో అన్నిటికంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసిన రికార్డు కూడా తన పేరు మీద ఉంది. ఇదైతే తిని చేశాడు కేకేఆర్ కి అగైనెస్ట్ గా. ఇలా చాహర్ అయితే సిఎస్కే బౌలింగ్ లైనప్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా ఉన్నాడు. నెంబర్ 7, ఈ ప్లేయర్ యొక్క ఐపీఎల్ కెరీర్ అయితే చాలా యూనిక్. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ పైకి వెళ్ళింది, కానీ తన ప్రైస్ చార్ట్ కిందకు వచ్చింది. దీనివల్ల తను ఐపీఎల్ 2022లో బెస్ట్ బైగా ఉన్నాడు. జస్ట్ 2 crore రూపీస్ ఇచ్చి ఢిల్లీ కుల్దీప్ని అయితే అక్వైర్ చేసేసుకుంది. కానీ తన పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే ఈ ప్లేయర్ అయితే చాలా అండర్ వాల్యూడ్. ఇయర్ 2022లో తన డీసీ తరపున ఆడుతూ 14 మ్యాచెస్ లో 21 wickets అయితే తీశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 14. అలా తన పర్పుల్ క్యాప్ యొక్క రేస్ లో నెంబర్ 5లో ఉన్నాడు. ఇయర్ 2022 ఐపీఎల్ లో తన కాంట్రిబ్యూషన్ ఎలా ఉన్నా సరే 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో కుల్దీప్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరు మర్చిపోగలరు. నెంబర్ 6, అమిత్ మిశ్రా. తినని డెక్కన్ చార్జెస్ అయితే కొన్నది 2011లో కేవలం 1,35 lakhs. 174 wickets తీయడంతో తినైతే 4th లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు ఐపీఎల్ లో. ముందైతే తిని ఢిల్లీ తరపున ఆడేవాడు, దాని తర్వాత డెక్కన్ చార్జెస్ తినని కొనేసింది. ఢిల్లీ తరపున ఆడుతూ తినైతే 7 కంటే తక్కువ ఎకనమీలో 42 wickets తీశాడు. ఎప్పుడైతే డీసీకి వచ్చేసాడో తర్వాత 2 years లో తనైతే 32 wickets తీశాడు, అది కూడా 8 కంటే తక్కువ ఎకనమీతో. ఇందులో ఒక ఐపీఎల్ హ్యాట్రిక్ కూడా ఉంది. 2013లో కూడా మిశ్రా ఎస్ఆర్హెచ్ కోసం 21 wickets తీశాడు. సో మనం దీంతో క్లియర్ గా చెప్పొచ్చు తన ప్లే అనేది లక్ కాదు, స్కిల్ అని. అలా వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఇంకో ప్లేయర్ ని కూడా మెన్షన్ చేస్తాను. తిను వీళ్ళందరూ పాస్ అయిన క్రైటీరియాలతో మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ తినని మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. హీఈస్ ఆర్ విరాట్ కోహ్లీ. తినని ఆర్సీబీ అయితే కొన్నది ఇయర్ 2008లో కేవలం 12 lakh రూపీస్కి. అప్పుడు ఢిల్లీ దగ్గర కూడా సేమ్ ఛాన్స్ ఉంది విరాట్ ని పిక్ చేసుకోవడానికి, కానీ ఢిల్లీ అయితే ప్రదీప్ సాంగ్వాన్ ని చూస్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఎంత పెద్ద తప్పు చేసిందో కదా, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కి తప్పులు చేయడం కొత్తేమీ కాదు. అది మీరు మా 10 worst బైస్ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది. కోహ్లీ మొత్తం ఐపీఎల్ లో ద హైయెస్ట్ రన్ స్కోరర్. పోనీ రన్స్ ని మనం కన్సిడర్ చేయకపోయినా సరే తన ఫీజు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ స్పాన్సర్షిప్ నే తీసుకొస్తాడు. నెంబర్ 5, 2008 ఐపీఎల్ లో చాలా మంది ప్లేయర్స్ అయితే బేస్ ప్రైజ్ లోనే కొనబడ్డారు, కానీ ఒక్క ప్లేయర్ మాత్రం చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాడు వాళ్ళ టీంలోకి. తనే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ షాన్ మార్ష్. ఇప్పటి వరకు షాన్ మార్ష్ అయితే ఐపీఎల్ లో పంజాబ్ తరపున ఆడుతూ 2500 ప్లస్ రన్సే కొట్టాడు. కింగ్స్ 11 పంజాబ్ అయితే తినని కేవలం 12 lakh రూపీస్కే కొన్నది, కానీ ఫస్ట్ సీజన్ లోనే ఆరెంజ్ క్యాప్ ని అచీవ్ చేసి తన వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు 2008లో. అలానే ఆ సీజన్ లో 11 మ్యాచెస్ లో 616 రన్స్ కొట్టి సీజన్ కి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఆ ఇయర్ ఐపీఎల్ లో తన యావరేజ్ అయితే 68 కంటే ఎక్కువ ఉంది. అందుకే పంజాబ్ అయితే ప్రతి సంవత్సరం కూడా తన మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉంది. ఇంకా ఈ రోజు వరకు కూడా తన ఒక వాల్యుబుల్ అసెట్ గానే ఉన్నాడు పంజాబ్ కి. నెంబర్ 4, ఆండ్రే రసల్. తిన కోసం అయితే కేకేఆర్ కేవలం 60 lakhs ఖర్చు పెట్టింది. మనం రసల్ యొక్క క్రికెట్ స్టైల్ చూస్తే తిని T20 కోసమే పుట్టాడు అని అనిపిస్తుంది. 2014 వరకు రసల్ అయితే అంత పెద్ద పాపులర్ నేమ్ ఏమీ కాదు. అయినప్పటికీ కేకేఆర్ తనని చాలా సపోర్ట్ చేసింది. అందుకేనేమో తను 2015లో ఇంకా 2019లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అయ్యాడు. 2016లో తను బ్యాట్ తో కాకుండా బాల్ తో కూడా జనాల్ని ఇంప్రెస్ చేశాడు. ఎందుకంటే తను అప్పుడు 15
వికెట్స్ తీశాడు అట్ అన్ యావరేజ్ ఆఫ్ 19. రసల్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అవ్వడంతో పాటు ఎకనామిక్ బౌలర్ కూడా. ఆల్మోస్ట్ 120+ ఐపీఎల్ మ్యాచెస్ లో తిను మొత్తం 2500+ రన్స్ కొట్టాడు, ఇంకా 105 వికెట్స్ తీశాడు. సెంచరీస్ అయితే కొట్టడు, కానీ తిను షార్ట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడతాడు. అందుకే కేకేఆర్ కూడా ఎప్పుడు తిని సపోర్ట్ చేస్తూనే వస్తుంది. నెంబర్ 3 మోహిత్ శర్మ. తిను ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ అయితే చేశాడు ఇయర్ 2013 లో. ఆ సీజన్ లో తిను సిఎస్కే తరపున ఆడుతూ 15 మ్యాచెస్ లో 20 వికెట్స్ అయితే తీశాడు. అప్పటి నుంచి తిను సిఎస్కే బౌలింగ్ లైనప్ లో ఒక ఎసెన్షియల్ పార్ట్ అయితే అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్ లోనే అంటే 2014 లో తిను 23 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. అండ్ టిల్ ద డేట్ తిని 6th మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉన్నాడు సిఎస్కే లో. కానీ సీజన్ 2017 తర్వాత మోహిత్ కి ఇంజురీ అయింది. ఆ ఇంజురీ అయిన తర్వాత నుంచి మోహిత్ అయితే పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. అలా ఇయర్ 2022 ఆక్షన్ లో తినైతే అన్సోల్డ్ ప్లేయర్ గా కూడా మిగిలిపోయాడు. కానీ ఇయర్ 2023లో తనైతే కంబ్యాక్ ఇచ్చాడు గుజరాత్ టైటాన్స్ లోకి. ఆ కంబ్యాక్ నైతే ఎవరూ మర్చిపోలేరు కూడా. తనైతే మొత్తం సీజన్ లో ఆడాడు 14 మ్యాచెస్, ఇంకా అందులో ఎన్ని వికెట్స్ తీసాడో మీకు తెలుసా? 27 వికెట్స్. అలా మోహిత్ అయితే ఇయర్ 2023లో పర్పుల్ క్యాప్ యొక్క లిస్ట్ లో 2nd పొజిషన్ లో ఉన్నాడు. ఆ ఇయర్ పర్పుల్ క్యాప్ యొక్క విన్నర్ ఎవరో కాదు, మన షామి. తనకంటే మోహిత్ శర్మ అయితే 1 వికెట్ తక్కువతోనే 2nd పొజిషన్ లోకి వచ్చాడు. సో మోహిత్ శర్మ ఇస్ ద 2023 బెస్ట్ బాయ్. నెంబర్ 2 తినైతే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐపీఎల్ లో బెస్ట్ లెగ్ స్పిన్నర్ గా ఉన్నాడు. కానీ తినకైతే కాన్స్టెంట్ గా ఏ ఐపీఎల్ టీం నుంచి సపోర్ట్ దొరకలేదు, ఇంకా ఇండియన్ టీం నుంచి కూడా సపోర్ట్ దొరకలేదు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యుజ్వి చాహల్. యుజ్వి 154 మ్యాచెస్ లో 200 వికెట్స్ తీశాడు విత్ ఎన్ ఎకానమీ ఆఫ్ 7.7. యుజ్వి యొక్క ఐపీఎల్ కెరీర్ అయితే స్టార్ట్ అయింది ఎంఐతో. అందులో తనకి 3 ఇయర్స్ లో కేవలం ఒక్కసారే ఛాన్స్ దొరికింది. తర్వాత ఇయర్ 2014 లో ఆర్సీబీ అయితే తనని కొన్నది అట్ బేస్ ప్రైస్ ఆఫ్ 10 lakh. అప్పుడు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు యుజ్వి ఆర్సీబీకి ఇంకా ఇండియన్ టీమ్ కి ఒక వాల్యుబుల్ ప్లేయర్ అయిపోతాడు అని. యుజ్వి అయితే ఫస్ట్ ఇయర్ లో ఆర్సీబీ కోసం 12 వికెట్స్ తీశాడు విత్ ఎన్ ఎకానమీ ఆఫ్ 7. దీని తర్వాత ఇయర్ 2015 and 16 లో అయితే తను 20 వికెట్స్ తీశాడు. యుజ్వి అయితే ఆర్సీబీకి ఇప్పటి వరకు హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు విత్ 139 వికెట్స్. నెంబర్ 1 మయాంక్ అగర్వాల్. ఐపీఎల్ లో తన స్టార్టింగ్ కెరీర్ అయితే అంతేమీ బాగోలేదు, కానీ కొన్ని సీజన్స్ లో తినైతే చింపేసి వదిలేశాడు. అలాంటి ఒక సీజనే ఇయర్ 2020. ఆ సీజన్ లో పంజాబ్ అయితే మయాంక్ ని 1 crore rupees కి కొన్నది. అప్పుడు తనైతే 11 మ్యాచెస్ లో 424 రన్స్ కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ ఇంకా 2 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. కానీ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చింది. ఎందుకంటే 40+ యావరేజ్ తో 12 మ్యాచెస్ లోనే 441 రన్స్ కొట్టాడు. సో తిను ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో 9th పొజిషన్ కి వచ్చేసాడు. తర్వాత ఇయర్ 2022లో పంజాబ్ అయితే తనకి 12 crore rupees ఇచ్చి క్యాప్టెన్సీ కూడా ఇచ్చేసింది. కానీ నిజానికి ఇయర్ 2022లో తన కాంట్రిబ్యూషన్ అయితే పెద్దగా లేదు. బట్ 2019 నుంచి 21 వరకు తినిచ్చిన కాంట్రిబ్యూషన్ అయితే రిమార్కబుల్. ఈసారి ప్లేయర్స్ మీద టీమ్స్ అయితే డబ్బులు చాలా ఖర్చు పెట్టాయి. మరి ఈ సీజన్ లో తన మీద ఖర్చు పెట్టిన డబ్బుల కంటే చాలా ఎక్కువ వాల్యూ తెచ్చిన ప్లేయర్ పేరేంటో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు. ఇప్పటి వరకు చేయకపోతే చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ టీఆర్ తెలుగుని.